హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీరు చూస్తున్నది రాజు లక్క యూట్యూబ్ ఛానల్. ఇందులో క్రెడిట్ కార్డ్ ద్వారా అమౌంట్ని బ్యాంక్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను. ఫస్ట్గా ఈ యొక్క యాప్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేయాలి. యాప్ పేరు వచ్చేసి చెక్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. చెక్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. క్రెడిట్ కార్డ్ నుండి మీ యొక్క క్రెడిట్ కార్డ్ అమౌంట్ని బ్యాంక్కి వితౌట్ కన్వీనియన్స్ ఫీజ్ లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ కన్వీనియన్స్ ఫీని లేకుండా ఈ యొక్క బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అది ఎలాగంటే ఇందులో వచ్చేసి మీది ఓపెన్ అయిన తర్వాత మీరు రెండు ఆప్షన్ అనేది కింద ఉంటుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇందులో మీరు చాలా ఆప్షన్స్ ఉంటాయి. స్కూల్ ఫీ కానీ, ట్యూషన్ ఫీ కానీ, హౌస్ రెంట్ కానీ, ఇలా ఏదన్నా అది సెలెక్ట్ చేసి మీ యొక్క క్రెడిట్ కార్డ్లో ఉన్న అమౌంట్ని బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేనైతే స్కూల్ ఫీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేశాను. అందులో వచ్చేసి అమౌంట్ అనేది 5000 ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేశాక మీరు ఇందులో ఉన్న అమౌంట్ని యూపీఐ ద్వారా కానీ లేదా బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ యొక్క అమౌంట్ని బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. ఇందులో మనకు యూపీఐ ఐడి ద్వారా వితిన్ సెకండ్లో మీ యొక్క అమౌంట్ని వేరే యూపీఐ ఐడి అనగా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వారి యొక్క అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయవచ్చు. నేనైతే యూపీఐ ఐడి సెలెక్ట్ చేస్తాను. ఇందులో రెసిపియంట్ నేమ్ అంటే మీరైతే ఎవరికి పంపిస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. ఇలా చేశాక మీరు నెక్స్ట్ యూపీఐ ఐడిని ఎంటర్ చేయండి. ఇలా యూపీఐ ఐడి ఎంటర్ చేశాక రైట్ క్లిక్ చేయండి. యూపీఐ ఐడి లింక్డ్ ఉన్న వాళ్ళ యొక్క ఫుల్ నేమ్ అంటే సర్ నేమ్తో సహా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఇలా మీరు ఏ క్రెడిట్ కార్డ్ బ్యాంక్ నుంచి అయినా మీ యొక్క అమౌంట్ని బ్యాంక్లోకి ఈజీగా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. సపోజ్ నేనైతే యాక్సిస్ బ్యాంక్ సెలెక్ట్ చేశాను. ఇందులో వచ్చేసి కన్వీనియన్స్ ఫీ వచ్చేసి సర్వీస్ ఛార్జెస్ అనేది మీకు 86 రూపీస్ అనేది పడుతుంది. ఇది మీకు ఎప్పుడైనా ఈ యాప్ ద్వారా క్రెడిట్ కార్డ్ను యూజ్ చేస్తుంటే అప్పుడు మీ కన్వీనియన్స్ ఫీజ్ అనేది చాలా తక్కువగా ఉండొచ్చు. నేనైతే చాలా ఎక్కువగా ఇదే యాప్ని యూజ్ చేస్తున్నాను. ఇలా చేశాక వితిన్ సెకండ్లో మీ యొక్క అమౌంట్ క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా యొక్క ఛానల్ని, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.